సోషల్ మీడియా ప్రపంచంలో ప్రస్తుతం ఐరా రావత్ పేరు మారుమోగిపోతోంది. ఇటీవల జరిగిన భారత్ వర్సెస్ అమెరికా టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో నీలిరంగు టీషర్ట్, తెల్లటి స్కర్టు ధరించి మెరిసిన ఈ అమ్మాయి ఫోటోలు ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. కేవలం ఒక్క రాత్రిలోనే ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 3,000 నుండి ఏకంగా 3.5 లక్షలకు పైగా పెరగడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె అందం, స్వచ్ఛమైన చిరునవ్వు చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు. కానీ కొద్దిసేపటికే ఈ వైరల్ ఫోటోల వెనుక అసలు నిజం బయటపడింది. ఆమె నిజమైన మనిషి కాదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించిన ఒక డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్ అని తెలియడంతో నెటిజన్లు నోరెళ్లబెట్టారు. ఈ ఫోటోలను నిశితంగా గమనిస్తే ఆమె ముఖంలోని పర్ఫెక్షన్, చర్మం నునుపుదనం, లైటింగ్ సాధారణ ఫోటోల కంటే చాలా భిన్నంగా, అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. కొందరు ఆమెను నిజమైన వ్యక్తిగా భావించి పొగడుగా, టెక్ నిపుణులు మాత్రం ఇవి ఖచ్చితంగా ఏఐ రూపొందించినవేనని నిర్ధారించారు. ఇన్స్టాగ్రామ్లో ఐరా రావత్ ఫోటోలు పరిశీలిస్తే ఆమె ఒక డిజిటల్ క్రియేటర్ అని, స్టైల్, ఫ్యాషన్ ప్రపంచంలో ఏఐ విప్లవానికి ప్రతీక అని అర్థమవుతోంది. ఆధునిక కాలంలో ఏఐ టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందంటే కళ్ల ముందు కనిపిస్తున్నది నిజమో కాదో గుర్తించడం కూడా సామాన్యులకు సాధ్యం కానంతగా ఈ ఫోటోలు రూపుదిద్దుకున్నాయి. ఐరా రావత్ వంటి వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్లు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నారు. ఇవి బ్రాండ్ ప్రమోషన్లకు, వినోదానికి సరికొత్త వేదికగా మారుతున్నాయి. గతంలో లిల్మికలా వంటి ఏఐ మోడల్ సృష్టించిన సంచలనాన్ని ఇప్పుడు ఐరా రావత్ కొనసాగిస్తోంది. వాస్తవానికి ఇలాంటి ఏఐ పాత్రలు స్టాటిక్ చిత్రాలే కాకుండా వీడియోల్లో కూడా సహజంగా కనిపిస్తూ లక్షలాది మందిని ఆకర్షిస్తున్నాయి. క్రికెట్ స్టేడియంలో ఆమె రియాక్షన్లు, ఆమె హావభావాలు అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుత సృష్టేనని తేలిపోయింది. ఈ వైరల్ వార్త ద్వారా సాంకేతికత ఏ స్థాయిలో మన జీవితాల్లోకి ప్రవేశిస్తుందో స్పష్టమవుతోంది. అదే సమయంలో డిజిటల్ ప్రపంచంలో మనం చూసే ప్రతిదీ నిజం కాకపోవచ్చనే హెచ్చరికను కూడా ఇది అందిస్తోంది. ఐరా రావత్ వంటి ఏఐ ఇన్ఫ్లుయెన్సర్లు ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో సరికొత్త విప్లవాన్ని సృష్టిస్తున్నారు. వీరు కేవలం కంప్యూటర్ ప్రోగ్రాంల ద్వారా సృష్టించినప్పటికీ మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదిస్తూ పెద్ద బ్రాండ్లకు అంబాసిడర్లుగా మారుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన లిల్మికలా నుండి భారతదేశపు మొదటి వర్చువల్ మోడల్ కియారా వరకు ఈ ఏఐ పాత్రలు మిడ్జర్నీ, స్టేబుల్ డిఫ్యూషన్ వంటి అత్యాధునిక జనరేటివ్ ఏఐ సాంకేతికతతో అత్యంత సహజంగా రూపొందుతున్నాయి. అయితే ఈ టెక్నాలజీ అద్భుతమైన వినోదాన్ని, వ్యాపార అవకాశాలను అందిస్తున్నప్పటికీ నిజమైన వ్యక్తులకు ఏఐ సృష్టికి మధ్య తేడాను గుర్తించలేనంతగా ఇవి ఉండడం వల్ల సామాజికంగా అవాస్తవిక అందాల ప్రమాణాలు పెరిగే అవకాశముందనే చర్చ కూడా జరుగుతోంది. ఏదేమైనా ఐరా రావత్ వంటి వర్చువల్ తారల రాకతో భవిష్యత్తులో సోషల్ మీడియా, మార్కెటింగ్ రంగం పూర్తిగా మారిపోనుందని స్పష్టమవుతోంది.